తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి పరీక్షల్లో విజయవంతంగా ఎంపికైన పలువురు అభ్యర్థులకు ఆత్మీయ సమావేశ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డిఎస్సిపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధి స్పష్టమైందన్నారు. ఇది కేవలం ఉద్యోగ భర్తీ కాదని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న యువత కల సాకారమని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు తీసుకున్న తొలి కీలక నిర్ణయాల్లో ఒకటిగా మెగా డిఎస్సి అన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో 64 మంది ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం, చేనేత రాష్ట్ర డైరెక్టర్ రామదాసు గంగాధరం, రూరల్ అధ్యక్షులు చంద్రమౌళిరెడ్డి, పిఎస్సిఎస్ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వాడు బ్రహ్మాండంగా సైన్ అయ్యి ఈరోజు మంచి ఉద్యోగం కూడా చేస్తూ ఉంటాడు. కాబట్టి అలా అవుతుంది. ఎందుకంటే తల్లి తండ్రి తర్వాత గురువు. ఇప్పుడు మీరు గురువులు అనే వాళ్ళు మీరు చెప్పిన చదువుతోనే ఈరోజు డాక్టర్ గాను, కలెక్టర్ గాను, అన్ని రంగాల్లో కూడా ఇంజనీర్ గాను వస్తారు. మీరు రోజు చదువు చెప్పడం ద్వారానే ఇవన్నీ కూడా వచ్చేది కూడా అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ కూడా ఓపికగా ఎక్కడ కోపం లేకుండా శాంతంగా ఈ గ్రామంలో కూడా మంచి సర్వీస్ చేయాలని చెప్పనేసి మనం అందరినీ కూడా కోరుకుంటూ, ఎందుకంటే నాకు కూడా మన నియోజకవర్గంలో 64 మంది సరిగ్గా చాలా సంతోషం. మనందరినీ కూడా అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే కష్టపడి చదివారు, చదవకుండా ఊరికే రాలేదు. కాబట్టి మీరు కూడా పట్టుదలగా చదివారు కాబట్టి మీకు అవకాశం వచ్చింది. దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. ఇది డిఎస్సి ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది. ఎందుకంటే గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు పెట్టండి. ఎన్టీ రామారావు పెట్టిన తర్వాత ఎన్టీ రామారావు కాలం జరిగింది. మళ్ళా 5 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. దాని తర్వాత మళ్ళా లోకేష్ బాబు ఆలోచించి పెట్టాలని ఎలక్షన్ లో చెప్పడం, ఈరోజు పెట్టడం. ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి ఉంటుంది. ఎవరు కూడా ఉద్యోగం లేకుండా ఉండడానికి లేదు. చదువుకున్న వాళ్ళందరూ కూడా కల్పించాలనే కాన్సెప్ట్ ప్రభుత్వంలో ఉంది. ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఏ సమస్య ఉన్నా మా దృష్టికి కూడా తీసుకురండి, మేము కూడా పరిష్కారం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మీ అందరినీ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు కోర్టులో ఉన్నాయి. మరి అన్ని కేసులు కూడా ఆ కేసుకి ఎలాంటి సమాధానం చెప్పాలనేది మన దగ్గర పర్ఫెక్ట్ ప్లాన్ ఉంది. కాబట్టి ఆ ప్లాన్ ప్రకారం ఎలాంటి అవాంఛనీయాలు జరగకుండా మరి 150 రోజుల లోపల మనకు పోస్టింగ్ ఇవ్వడం అనేది ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చాలా 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 గొప్పగా మనం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు టెక్నాలజీ అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో స్టార్ట్ అయింది. 1995లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మనం అమెరికా అక్కడంతా తిరిగి మనం కూడా సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలనేది అప్పటి నుంచి సారికి ఆలోచన ఉంది. మొన్న మేము విజయవాడకి వెళ్ళినప్పుడు సార్ ఏం చెప్పారంటే, ఏ డిపార్ట్మెంట్ వదిలిపెడతాయి కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మాత్రం మీరు వదిలిపెట్టడం, ఖచ్చితంగా మీరందరూ కూడా సక్సెస్ఫుల్గా మీరు వెళ్తున్నటువంటి స్కూల్లో బాగా పనిచేసి మంచి ఫలితాలు తీసుకోవాలని చెప్పారు. సరే మన నియోజకవర్గం సార్ అందరి ముందు నేను చెప్తున్నాను, మేము పనిచేసిన స్కూళ్ళలో మేము గట్టిగా పనిచేస్తాం. అక్కడ వనరులు ఉపయోగించుకొని మంచి బిడ్డలుగా తీర్చిదిద్దామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.